ఉగ్గాని బొరుగులకు కావలసినవి ముందుగా ఉడికించిన గుడ్లను పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు, కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి బొరుగులను అయితే వంపేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించుకున్న గుడ్లను ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకో బాండ్లీ తీసుకుని అందులో నేను నూనె వేడి చేసుకుని ఆ తర్వాత తాలింపు దినుసులను అయితే వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, తర్వాత టమాటా ముక్కల్ని అందులో వేసి బాగా కలిపి ఒకసారి అయితే కాసేపు మూత పెట్టుకున్నాను. అవి బాగా మగ్గిపోవాలి, పచ్చిగా లేకోకుండా కొంచెం మెత్తగా మగ్గాలి. అలా మగ్గిన తర్వాత అందులోకి ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బొరుగులనైతే అందులోకి వేసేసుకుంటున్నాను. వేసి వాటన్నిటికీ ఒకసారి బాగా కలిపేలా వాటన్నిటికీ పట్టేలా దాన్ని బాగా కలుపుకోవాలి. కాసేపు అవన్నీ వేసి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూతనైతే తీసి అందులో కొద్దిగా కొబ్బరి పొడినైతే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి గుడ్లను అయితే తీసి అందులో వేసి వాటన్నిటిని బొరుగులకి బాగా పట్టేలా బాగా అయితే మంచిగా కలుపుకోవాలి. దానిని చివర్లో బాగా కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకొని దించేసుకోవాలి.